జూడాలతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. సెక్రటేరియట్లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో జూడాలు భేటీ అయ్యారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని స్టైఫండ్తో పాటు మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు వైద్యులు. జూడాల డిమాండ్లపైన మంత్రి దామోదర సానుకూలంగా స్పందించారు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి జూడాలకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే జూడాల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం కాస్త సమయం కోరినట్టుగా సమాచారం. మరోవైపు ప్రభుత్వంతో చర్చల నేపథ్యంలో నేటి నుంచి జరగవలసిన జూనియర్ డాక్టర్ల సమ్మె తాత్కాలిక వాయిదా పడింది. సమావేశం అనంతరం జూడాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కూడా మిగిలిపోయిన ఏవైతే స్టైపెండ్స్ ఉన్నాయో దాన్ని కూడా తదుపరి దాన్ని కూడా క్రెడిట్ చేస్తామని మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. జూడాలతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. సెక్రటేరియట్లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో జూడాలు భేటీ అయ్యారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని స్టైఫండ్తో పాటు మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు వైద్యులు. జూడాల డిమాండ్లపైన మంత్రి దామోదర సానుకూలంగా స్పందించారు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి జూడాలకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే జూడాల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం కాస్త సమయం కోరినట్టుగా సమాచారం. మరోవైపు ప్రభుత్వంతో చర్చల నేపథ్యంలో నేటి నుంచి జరగవలసిన జూనియర్ డాక్టర్ల సమ్మెను వాయిదా వేశారు. ఆరోగ్య మంత్రితో జూనియర్ డాక్టర్ల సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, సో ఎటకేలకు జూడాలతో మంత్రి చర్చలు సఫలమైనట్టుగా తెలుస్తుంది. ఎలాంటి హామీ లభించింది, వాళ్ళకి అప్డేట్స్ ఏంటి? ఎస్ఐ ఇప్పటికే జూడాలతో కూడా మంత్రి సమావేశంలో మాత్రం ఇప్పటికీ 3 నెలల నుంచి కూడా స్టైఫండ్ ఆ సమయానికి రావట్లేదు. ఒక నెలలో రావాల్సిన స్టైఫండ్ మాత్రం ఇంకో నెలలో వస్తుందనే దానిపైన కూడా ఆ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మాత్రం ఎవ్రీ మంత్ కూడా ఆ 15th వరకు వారికి సంబంధించిన స్టైఫండ్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకు హామీ ఇచ్చినట్టు కూడా వైద్యులు కూడా చెప్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇప్పటివరకు జూనియర్ డాక్టర్లకు సంబంధించిన మాత్రం సమ్మె చేస్తామని చెప్పేసి కూడా ఏదైతే ప్రకటించారో సమ్మెకి సంబంధించినందుకు ఇంకా గంట వ్యవధిలో కూడా సమ్మె విరమిస్తామా లేదంటే సమ్మెని కంటిన్యూ చేస్తామా అనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకు జూనియర్ డాక్టర్లు కూడా తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడైతే సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో సమావేశమైన సందర్భంలో మాత్రం ఈ చర్చలు మాత్రం సఫలమయ్యాయి అని చెప్పేసి కూడా ఇప్పటివరకు తెలిపారు. దీంతో పాటుగా ఏదైతే ఉస్మానియా మెడికల్ హాస్పిటల్ కి సంబంధించిన మాత్రం ఉస్మానియా హాస్పిటల్ కి 2 నెలల్లో కూడా ఆ భూమి పూజ చేస్తామని చెప్పేసి కూడా మంత్రి స్వయంగా ఆ వైద్యులతో తెలిపినట్టు కూడా వైద్యులు ఇప్పటివరకు చెప్తున్నారు. జూనియర్ డాక్టర్లు మాత్రం ఈ విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి వచ్చే రోజుల్లో మాత్రం ఆ కొత్త హాస్పిటల్ అంటే నూతన భవనాన్ని నిర్మించడానికి మాత్రం ప్రభుత్వం ఒక అడుగులు కూడా ఆ ముందుకు వేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. ఏదైతే కొత్తగా ఉస్మానియా డాక్టర్లందరూ కూడా ఇప్పటివరకే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో మాత్రం మంత్రి సానుకూలంగా స్పందించడం, ప్రతిరోజు కూడా దాదాపు 2000 వరకు కూడా ఆ పేషెంట్స్ ఉంటారు, వారికి అందరూ కూడా ఇబ్బందులు తలెత్తురాయని దృష్టిలో మంత్రి దృష్టికి కూడా ఇప్పటివరకు జూనియర్ డాక్టర్లు కూడా తీసుకెళ్లినట్టు కూడా సమాచారం అందుతుంది. కానీ ఈ ఉస్మానియా మెడికల్ హాస్పిటల్ సంబంధించిన మాత్రం కొత్త భవనానికి 2 నెలల్లో భూమి పూజ చేస్తామని దృష్టిలో ఇప్పటివరకు తెలిపారు. కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా కార్యక్రమం రూపొందించబోతుంది, ఉస్మానియా మెడికల్ హాస్పిటల్ సంబంధించిన మాత్రం ఆ భూమి పూజ చేస్తే మాత్రం ఎన్ని పడకల హాస్పిటల్ ఉండబోతుంది, ఎన్ని ఫ్లోర్లలో కూడా నిర్మాణం చేపట్టబోతున్నారని దానిపై కూడా ఆ ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు జూనియర్ డాక్టర్ల సంబంధించిన మాత్రం ఏదైతే టీజీ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ కూడా వస్తుంటారు, కళాశాలలో మాత్రం వాళ్ళందరూ కూడా చదువుతుంటారు కాబట్టి వారికి హాస్టల్లో కూడా ఆ వసతికి కొంతవరకు ఇబ్బంది ఏర్పడుతుంది. హాస్టల్లో ఉండడానికి చాలా వరకు కూడా ఆ డాక్టర్లతో పాటు అదేవిధంగా పీజీ విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మాత్రం హాస్టల్ ఫెసిలిటీ కూడా పెంచాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టి కూడా తీసుకెళ్లే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ 3 అంశాలపైన కూడా మంత్రితో ఇప్పటివరకు చర్చించారు. ఇప్పటివరకే మేము మంత్రితో కలవాలనుకున్నాము, మా చర్చలు మాత్రం ఇప్పటివరకు సఫలమయ్యామని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ జూనియర్ డాక్టర్లు తెలిపారు. కాబట్టి సమ్మెకు సంబంధించిన మాత్రం ఇంకా గంట వ్యవధి తర్వాత విరమిస్తారా లేదంటే కంటిన్యూ చేస్తారా అని దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.